మంచి జీవితాలు మనం అనుభవిస్తున్నాం. అలాగే మనకు ఉన్నటువంటి జీవితంలో ప్రతి చోట కూడా ప్రభువుని ముందు పెట్టుకుంటే మన యొక్క జీవితంలో ప్రతిదీ కూడా సక్సెస్ ఉంటుంది, విజయం ఉంటుంది. ముందు ప్రభువుని పెట్టుకోగలిగితే కొన్ని మాటలు దేవుని యొక్క గ్రంథంలో నుంచి చదువుకొని ఆయన ఎటువంటి వాడు, అటువంటి గొప్పవాడు, ఎటువంటి గొప్పవాడో మనం తెలుసుకుందాం. ఆదికాండము 22వ అధ్యాయము. ఆదికాండము 22వ అధ్యాయము 17వ వచనం నుంచి చదువుకుందాం. నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రం వలెను సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసేదను. నీ సంతతి వారు తమ శత్రువుల గనిని స్వాధీనపరుచుకుందరు. మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ నీ సంతానము వలన ఆశీర్వదింపబడును. నా తోడని ప్రమాణం చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చినను. చాలండి. ఒకానొక సమయంలో ఈ మాటలు సాక్షాత్తు దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడంటే ఒకానొక భక్తుడైనటువంటి, అనగా భక్తులందరికీ కూడా విశ్వాసానికి మూలపురుషుడైనటువంటి అబ్రహాముతో మాట్లాడుతున్నాడు. ఏమిటి మాట్లాడుతున్నాడంటే, నిన్ను ఆశీర్వదిస్తాను, నీ సంతతిని మామూలుగా కాదు. ఆశీర్వాదం అంటే ఏదో కొంచెం ఇవ్వటం కాదు, అసలు నువ్వు ఊహించలేనంత ఆశీర్వాదం. ఏమిటంటే ఆకాశ నక్షత్రాలలాగా నీ యొక్క జనాన్ని చేస్తాను. అట్లాగే సముద్రం అందలి తీరంలో కనుక చూసినట్టయితే ఇసుక ఎలా ఉంటుందో నీ జనాన్ని నేను అట్లా చేస్తాను అన్నాడు. ఇంకా ఈ మాటలు అసలు దేవుడు అసలు అబ్రహాముకి ఎందుకు చెప్పినట్లు? ఇంత గొప్ప ఆశీర్వాదం ఏంటి? మామూలుగా ఆశీర్వాదం అంటే ఏదో 4 బిల్డింగ్లు ఉన్నవాడే రేపు ఈ రోజున మనుషుల సొంతల్లా మనుషులు కనిపిస్తుంది. మనిషికి 4 బిల్డింగులు, ఒక కొంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటేనే మనుషులు ఎవడో కనిపించట్లేదు. అట్లాంటిది ఆకాశ నక్షత్రాల జనాలు, సముద్ర తీరంలో ఉన్నటువంటి, ఇంకా శత్రువు అనేవాడే ఉండడు. అంటే అర్థం ఏంటంటే శత్రువుల యొక్క ఏం స్వాధీనపరుచుకుంటారంట. వాడికి ఎవడ శత్రువు అయితే వాళ్ళ నీళ్ళు స్వాధీనపరుచుకోవటమే కానీ వీళ్ళని స్వాధీనపరుచుకునేవాళ్ళు లేరు అంటున్నాడు. అంత గొప్పగా నీ యొక్క జనాంగాన్ని ఆశీర్వదిస్తానని ప్రభు ఎందుకు వేశాడంటే, నేను చదువుకున్నంత వరకు కూడా దేవుడు ప్రతి వారిని కూడా ఒకానొక సమయం వచ్చేటప్పటికి ఏం చేస్తూ ఉంటాడంట, ఒక కాటలో వేస్తూ ఉంటాడంట. ఏమిటా కాట అంటే తరాజులు వేస్తాడంట. ఏమిటి తరాజులు వేసినప్పుడు దేవుడు ఏం చూస్తూ ఉంటాడంటే, ఈయన్ని ఒక దగ్గరేమో ఆడిని, ఇంకో దగ్గరేమో వీడు పెట్టేటువంటి ధ్యాసని ఎవరి మీద ధ్యాస పెడుతున్నాడు, వీడి యొక్క భక్తిని. అట్లాగే ఇది ఇంకా ఎవరి మీద అయితే ధ్యాస పెట్టుకుంటున్నాడో ఆ యొక్క ధ్యాసని తీసి రెండింటిని కూడా తరాజులు వేస్తున్నాడు. ఏమంటున్నాడంటే, ఆయనకి లేక ఇవన్నీ కూడా మనకు తెలిసినటువంటి విషయాలే. ఆయనకి లేక వృద్ధాప్యంలో సుమారు 100 సంవత్సరాలు చిన్నప్పుడు పుట్టాడంట. ఎవరు? ఇస్సాకు. అట్లాంటి వాడిని దేవుడు ఏమంటున్నాడంటే, అతను లేక వృద్ధాప్యంలో పుట్టాడు కాబట్టి, మరి వృద్ధాప్యంలో పుట్టినప్పుడు నేను చెప్పాను కూడా, మొన్న మధ్య కూడా గుర్తు చేశాను, తల్లిదండ్రులు కుమారుల దగ్గరికి వచ్చేటప్పటికి మనవాళ్ళ దగ్గరికి వచ్చేటప్పటికి చాలా తేడాగా ఉంటారు. కొడుకులనేమో ఒకలా చూస్తారు, మనవాళ్ళనేమో ఒకలా చూస్తారు. ఎందుకనంటే మామూలుగా అనుకుందాం, వాళ్ళకి పుట్టి అవన్నీ కాదు, వాళ్ళకి వయసు పెరిగే కొద్దీ కూడా ఏమనిపిస్తుంది అంటే ఆలోచన పెరిగిద్ది, ఆవేశం తగ్గిపోతుంది. తల్లిదండ్రుల్లో ఉండేదంతా కూడా ఆవేశం ఏంటంటే, అమ్మో నా కొడుకు ఏమైపోతాడు అన్నటువంటి ఆవేశం. తాత అయిన తర్వాత, అంటే తాత వయసు వచ్చిన తర్వాత అతనికి ఏముంటుందంటే ఆలోచన ఉంటుంది. చక్కటి మాట కదా. తల్లిదండ్రులకి అంతా కూడా ఆవేశమే. ప్రభు కూడా ఆవేశంగా ఏం చేశాడు, హవాదం తీసి బయట వేశాడు. ఆయన తాత అయిన తర్వాత ఇప్పుడు
ఆయన కూడా తాత అయ్యాడు. మామూలుగా మనం ఏమనుకుంటాం, మనమే తాతలు అవుతున్నాం, లేదంటే మనకి అన్నదమ్ములు ఉన్నారు, లేదంటే మనకి అనుకుంటున్నామేమో. కానీ ఉన్నటువంటి ప్రతి ఒక్క సంబంధం కూడా ఎవరు అనుభవించారంటే ముందుగా దేవుడు అనుభవించాడు. ఆయన తాత అయినప్పుడు అంటే ఎందుకని తాత అంటున్నానంటే బైబిల్లోనే రాస్తుంది కదా చక్కగా. ఏమిటది? చేతు ఆదాము దేవునికి కుమారుడు అయి ఉన్నారంటే రాస్తుంటుంది. అంటే ఆయన తాత అయినప్పుడు మరి ఆయనకి ఏమనిపించింది? అనవసరం ఏమైనా చేసిన దానికి వీళ్ళు చేసిన దానికి ఏమైందో మళ్ళా అంటే ఎక్స్పీరియన్స్ ఆలోచన వచ్చింది ఆయన. అటువంటి గొప్ప ఆలోచన ఎవరికి వచ్చిందంటే ఇతనికి వచ్చింది. ఎవరికి? అబ్రహాం. ఎంతో ప్రేమగా చూసుకుంటున్నాడు తన కుమారుని, చాలా చక్కగా పెంచుకున్నాడు. పెంచుతూ ఉన్నప్పుడు మనకు సుమారు కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత ఒక యుక్త వయసుకు వచ్చారనుకోండి, ఏదో ఒక 9 సంవత్సరాలు 14 సంవత్సరాలు అట్లా ఉంటున్నప్పుడు దేవుని యొక్క పిలుపు అబ్రహాం వినపడినప్పుడు ఆయన అడిగింది ఏంటంటే, నీకు ఇష్టంగా పెంచుకుంటున్నటువంటి నీ కుమారుని అనగా ఇస్సాకుని అని రాశారు చక్కగా. మళ్ళీ క్లారిటీ మిస్ అవ్వకూడదు కదా. ఇస్సాకుని పనివాడు అయినప్పుడు ఆయన అన్నాడు, సరే ఇచ్చేస్తానయ్యా అన్నాడు. సరే ఇచ్చేస్తా అన్నాడు. సరే ఆయన చెప్పాడు, మోరియా పర్వతం మీద తీసుకెళ్ళాయా. మోరియా అన్నటువంటి పదానికి అర్థం ఏంటంటే బహు పర్వతాలు అని అర్థం. దానికి కొన్ని పర్వతాలు ఉన్నాయి అక్కడ. ఒక పర్వతమే కాదు, చాలా పర్వతాలు ఉన్నాయి మోరియా అన్న పదానికి. ఆ పర్వతాల దగ్గరికి వెళితే ఒక పర్వతం మీద ఈయన బలివు అన్నాడు. అన్నప్పుడు మేము ఏమాత్రం జరగకుండా ఏమాత్రం ఆలోచించకుండా నేను ఇస్తానని చెప్పి అతన్ని సుమారు తెల్లవారుజామునే లేచి కొంతమంది ఆయనతో పాటు ఉన్నటువంటి సేవకులను తీసుకొని ఇంకా బలికి కావాల్సినటువంటి సామాగ్రి అంతా కూడా కూడగట్టుకొని అతని కుమారుని తీసుకొని వెళ్ళి ఎక్కడికి వెళ్తున్నాడు ఇప్పుడు? ఆ మోరియా పర్వతాలు అన్నటువంటి పర్వతాల దగ్గరికి వెళ్ళి దేవుడు ఎక్కడైతే ఇమ్మన్నాడో అక్కడికి తీసుకెళ్ళాడు. మరి పైకి కూడా ఎక్కాడు చక్కగానే. ఎక్కిన తర్వాత ఈలోపు ఇంకా కొంతమంది ఉన్నారు కదా ఆయనతో పాటు సేవకులు వచ్చేవాళ్ళు, అందరిని కూడా అక్కడ ఆగిపోమన్నాడు. మీరు ఇక్కడ ఆగిపోండి, మీ పైకి వెళ్తా ఉన్నాయి కానీ అనగానే సరేనయ్యా అని ఆగారు. ఈయన కుమారుడు ఇద్దరు కూడా ఏం తీసుకెళ్తున్నారు అంటే బలికి కావాల్సిన సామాగ్రి, అలాగే బలికి కావాల్సినవి అన్నీ కూడా తీసుకెళ్తున్నారు పైకి. కానీ ఏమి లేదంటే వాళ్ళ దగ్గర బలిచ్చేదానికి ఏమీ లేదు. అంటే బలిచ్చేదానికి ఇతని దగ్గర ఏమీ లేదు, గొర్రెపిల్ల లేదు. సరే మామూలు తీసుకెళ్తున్నప్పుడు ఇతనికి వచ్చినటువంటి ఆలోచన ఏంటంటే కుమారుడికి అంతా బాగానే ఉంది డాడీ, మరి అంతా బాగానే ఉంది నాన్న, మనం కట్టులోనే అన్నీ తీసుకెళ్తున్నాము, మరి గొర్రెపిల్ల ఏదో మనం తీసుకెళ్తున్నట్టుగా నాకు అనిపించలేదు అన్నప్పుడు గొర్రెపిల్లని దేవుడే చూసుకుంటాడు అన్నాడు. గొర్రెపిల్లని దేవుడే చూసుకుంటాడు అనగానే సరే అతను కూడా ఏం మాట్లాడలేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత చక్కగా బలిపీఠం కట్టారు. కట్టిన తర్వాత మరి అసలు కాలు చేతులు కట్టేశాడు ఆయన. కట్టేసి బలిపీఠం మీద పెట్టినప్పుడు పెట్టి కూడా ఏం చేస్తున్నాడంటే ఆ కత్తి సిద్ధపరుస్తున్నాడు. కత్తి సిద్ధపరుస్తాం అంటే నూరతమో లేదంటే దాన్ని కొంచెం షార్ప్ చేసి వేస్తున్నాడు. చేసి బలిద్దాం అనుకునే సమయానికి వెంటనే ఎంతవరకు వెళ్ళిపోయాడంటే సుమారు ఇంక తీసి అతని మీద బలి ఉండవే. అటువంటి స్థాయికి వెళ్ళినప్పుడు వెంటనే ప్రభువు మాట్లాడుతున్నాడు, అబ్రహాము ఆగు, నాకు అర్థమైంది ఏంటంటే నువ్వు నన్ను తప్పిస్తే ఇంకొక ఎవరిని కూడా ప్రేమించేటువంటి స్థితిలో లేవని నాకు అర్థమైపోయింది. ఏమర్థమైంది దేవుడికి ఇప్పుడు? నన్ను తప్పిస్తే ఇంకా ఎవరిని కూడా నాకన్నా ఇంకా ఎక్కువగా ప్రేమించమని నాకు అర్థమైంది. కానీ నువ్వు ఆగిపో, ఇదిగో ఇప్పుడు ఒక పని చేయి, ఈ పక్కనే చూసినట్లయితే ఒక గొర్రెపిల్ల ఉంది, ఆ గొర్రెపిల్లను తీసుకెళ్ళి నువ్వు ఆ బలిపీఠం మీద బలి ఉన్నప్పుడు ఆ గొర్రెపిల్లను తీసుకెళ్ళి వాళ్ళకి బలిచ్చినట్టుగా చూస్తాం. ఇదంతా చేసిన తర్వాత దేవుడు ఎంత సంతోషించాడంటే, ఏమిటి దేవుడిలో ఉన్నటువంటి సంతోషం అంటే అబ్రహాము ఎవరిని లెక్క చేయలేదు, అసలు ఎవరిని లెక్క చేయలేదు. ఎవరిని కూడా దేవుని ప్రేమించినంతగా ఇంకొక మానవ మాత్రం ఎవరిని కూడా ప్రేమించలేదు. చక్కగా ఈ రోజున మామూలుగానే ఇవాళ నేను చూస్తే పొద్దున 14వ తారీఖు ఉంది, నాకు మెసేజ్ ఒకటి పంపించారు. ఇవాళ ఏ రోజు తెలుసా నీకు అని. నాకు వెంటనే 14వ తారీఖు ఫిబ్రవరి అనగానే వ్యాలంటైన్స్ డే కదా అనుకున్న తర్వాత నేను చదువుకుంటా ఉంటుంటే బైబిల్ చదువుతా పొద్దున్నే కొంచెంసేపు చదువుతుంటే
వెంటనే నాకు అనిపించింది, అసలు ఉత్తమమైనటువంటి ప్రేమికులు ఎవరంటే ప్రపంచంలో కల్లా నేను తెలిసినంత వరకు ఉత్తమమైనటువంటి ప్రేమికులు ఎవరంటే ఆ దేవుడు అబ్రహామే. అబ్రహామును ప్రేమించినట్టుగా దేవుడికి మనిషిని ప్రేమించలేదు. అబ్రహామును దేవుడు ప్రేమించినట్టుగా అతడు ప్రేమించలేదు. అట్లాగే అబ్రహాము కూడా దేవుని ప్రేమించినట్టుగా ఇంకొక మనిషిని ఎవరిని కూడా ప్రేమించలేదు. ఎందుకనంటే అసలు చూసారా దానిలో ఉన్నటువంటి సంబంధం అదేంటయ్యా, మరి దేవుడు అబ్బాయే, మరి అబ్రహాం కూడా అబ్బాయే, మరి ఇదేంటి లవ్? అదే ప్రేమ అంటే. ప్రేమ అంటే ఇద్దరు ఆడ మగ వచ్చేటువంటి ప్రేమ కాదు. చక్కటి పాట రాస్తారు కదా, ఏంటంట, భార్యాభర్తల మధ్య వికసించే ప్రేమ పుష్పము వాడిపోయి త్వరలో. అదే దేవుడికి అలాగే ఒక మంచి భక్తుడికి ఉండేటువంటి ప్రేమ ఎటువంటిదంటే అది శాశ్వతమైనది. దాన్ని మించినటువంటి ప్రేమ మనం అనుకుంటాము ప్రపంచంలో కల్లా మా తల్లి బాగా ప్రేమిస్తుందని ఒకడు అంటాడు, మా నాన్నకి నేనంటే చాలా ఇష్టం అనుకుంటాడు, మా అమ్మకి నేనంటే చాలా ఇష్టం అనుకుంటాడు. అరే కానీ వీళ్ళందరికన్నా కూడా దేవుడికి నువ్వంటే అంత ఇష్టం నీకు అర్థం అవుతుందా? దేవుడికి మనం అంటే అంత ఇష్టము. అట్లాగే మనం కూడా అనుకుంటూ ఉంటాం, నాకు వీడంటే ఇష్టం, నాకు పిల్లవాడంటే ఇష్టం, లేదంటే నాకు నా కూతురు అంటే ఇష్టం, ఇట్లా అనుకోవడం కాదు. కానీ అసలు వీళ్ళందరి ముందు దేవుని పెట్టినప్పుడు నువ్వు దేవుడిని శుభ్రంగా ప్రేమించగలుగుతున్నావా? అబ్రహాము చూడండి, ఊరికినే నేను చాలామందికి ఈ విషయం చెప్తూ ఉంటాను, అబ్రహాముని ఆశీర్వదించాడంటే ఊరికినే ఆశీర్వదించాలి దేవుడు. అతనికి వచ్చినటువంటి టెస్ట్ ఏంటంటే మన యొక్క ఆలోచన ఎలా ఉంటాయంటే ఏదో అన్వేషాలు ఉంటుంది. ఏది కారం వేసుకుని కూడా ఆనందింటున్నాడు అనుకోండి, ఆ కారం ముద్ద చూడంగానే ఇది కూడా మనం తింటే బాగుంది అనిపిస్తుంది. ఒక ముద్ద తిన్నప్పుడు మాత్రం ఎట్లా అనిపిస్తుంది, అమ్మో ఎంత మాట కారం తినాలనిపించింది నీకే, తినిన తర్వాత ఏమో మాట అనిపించేది కూడా నీకే. అదే ఇది కావాలి అది కావాలి, ఆ కారం తినాలి కానీ మాట ఉండకూడదు. భక్తి ఉండాలి, కేవలం దేవుని మాత్రం ప్రేమించేది లేదు. కావాలంటే దేవుని ప్రేమించాలి కానీ ఆయన దగ్గర మాత్రం రాకూడదు. ఇట్లాంటివన్నీ కూడా మనుషుల్లో ఉంటూ ఉంటాయి. అబ్రహాంకి ఏముందంటే చక్కటి గురి ఉంది ఆయనకి. ఏమిటా గురి అంటే, నేను ప్రేమిస్తే ఒక్క దేవుడినే ప్రేమిస్తాను. ఈ మనుషులందరినీ కూడా వీళ్ళ ప్రేమలు ఇవాళ ఉంటాయి, రేపు పోతాయి. దేవుడి యొక్క ప్రేమ ఎటువంటిది, శాశ్వతమైందని అర్థమైంది. ఇప్పుడు నేను చెప్పాను కదా, మనుషులకు ఆలోచన అలాగే ఉంటాయంట. నేను కూడా ఒక హోటల్లో పనిచేస్తున్నప్పుడు ఒక వెయిటర్ని కొట్టబోయాను నేను. దేనికనంటే ఆడు ఆర్డర్ తీసుకొచ్చాడు. ఏం ఆర్డర్ అంటే, సార్ చెఫ్ ఆర్డర్ చెప్పవచ్చింది అన్నాడు. ఏం ఆర్డర్ అన్నాడంటే చిల్లీ చికెను లెస్ స్పైసీ అన్నాడు. చిల్లీ చికెన్ అనేదే స్పైసీగా ఉండిద్ది, అదే లెస్ స్పైసీ ఏంటి మళ్ళీ దేనికనంటే మనిషి యొక్క ఆలోచన చూసారా, చిల్లీ చికెన్ తినాలి కానీ కారం ఉండకూడదు. చిల్లీ చికెను తినాలి కానీ కారం ఉండకూడదు. భక్తి దేవుణ్ణి ప్రేమించాలి కానీ వీటిలన్నిటికన్నా కూడా కాదు. ఎటువంటి ఈ లోకంలో ఉన్నటువంటి వాటిలన్నిటికన్నా కూడా కాదు. ఇటువంటి భక్తిలో ఉన్నప్పటికీ కూడా ఏమీ అవదు. ఒకటే, వీటన్నిటికన్నా నేను అనేక సార్లు జ్ఞాపకం చేస్తూ ఉంటాను. ఏమవుతుందంటే ఒక్కొక్కసారి తల్లిదండ్రులు, ఇప్పుడు భర్త అడ్డవుతూ ఉంటాడు, ఒక్కొక్కసారి కుమారులు అడ్డవుతూ ఉంటారు. దేనికి? దేవుని ప్రేమించే విషయంలో. కానీ వీటన్నిటిని కూడా పక్కన పెట్టి ఎవడైతే దేవుని ప్రేమించగలుగుతాడో వాడికి ఏముంటుందంట, ఆశీర్వాదం వస్తుంది. ఊరికినే వచ్చింది ఆశీర్వాదం అంటే. ఆశీర్వాదం అబ్రహాంకి ఎందుకు వచ్చిందంటే మనుషులు ఎవ్వరిని కూడా ప్రేమించినంతగా దేవుని ఆయన ప్రేమించాడు. ఈ ప్రేమ ఏమైందంటే దేవుడిది ఈ ప్రేమను ఏం చేశాడంటే శాశ్వతం చేశాడు. ఏ ప్రేమని? అబ్రహాముకి దేవుడికి మధ్య ఉన్నటువంటి ఆ ప్రేమని ఏం చేశాడు? స్థిరపరిచి ఎవరికి తెలియజేశాడు? భూప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ చక్కటి మాట రాయబడి ఉంటుంది, నీ సంతానం వల్ల అనేక జనాంగాలు ఆశీర్వదించబడతాయని రాస్తాడు. ఒక సంతానం వల్ల
అనేక సంతానాలు ఆశీర్వదించబడతాయి. ఇంకా అబ్రహాముతో మొదట కూడా దేవుడు ప్రమాణం చేస్తూ అంటాడు, ఇంకొకటి అంటాడు, ఎవడైనా నీ మీదకు వస్తే నేను వాడిని కొడతాను, నువ్వు ఎవరినైనా ఆశీర్వదిస్తే నేను వాడిని. అది ఎంత మాట్లాడి ఎంత చక్కటి మాట. ఎందుకు వస్తాయంటే మరి ముఖ్యంగా దేవుడు చూస్తాడంట. ఒకానొక టైం వచ్చేటప్పటికి ఏం చేస్తాడు, దేవుడు చూస్తాడు. చూసినప్పుడు దేవుడిని ఎంత ప్రేమిస్తున్నావు, నీకు ఇష్టమైనది ఏదో ఉంటుంది కదా, ఒకటి ఉంటుంది. నాకు మొన్నటిదాకా సినిమాలు ఉండేవి. ఆ సినిమా అంటే నేను అసలు ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళకుండా ఉన్నాం అనమాట, అలా ఉండేది. అది దేవుడు చూస్తూ ఉంటాడు. ఇది అది నీ భక్తిని దాని మీద ఇష్టాన్ని చూసినప్పుడు నువ్వు దేనిలో ఉంటావు. భక్తిలో ఉంటే చక్కగా మనం ఎక్కడ ఉన్నట్టు మనం దిట్టంగా ఉంచగలుగుతాం, నేను ఉన్నాను అని. దాని మీద ఇష్టం ఉందనుకోండి, దేని మీద ఎన్నో ఉంటాయి కదా లోకాశల మీద, వాటి మీద ఉంటే ఏమైపోతూ ఉంటామంటే తేలిపోతూ ఉంటాం. ఒకనొక సమయంలో కూడా నేను చిన్న మాట గుర్తు చేసి ముందులో తీసుకొస్తాను. ఒకనొక సమయంలో కూడా పేతురు గారు చేపలు పడుతున్నారంట, రాత్రి అంతా పట్టారంట. పట్టి అయినప్పటికీ కూడా దొరకపోయేటప్పటికి ఏం చేయాలో అర్థం కాకుంటున్నప్పుడు వాళ్ళతో ప్రభు మాట్లాడినటువంటి మాట ఏంటంటే, నువ్వు పై ఇప్పుడు దాకా పట్టేవాము కానీ పేతురు కొంచెం ఇప్పుడు ఏమంటాడు, ఇప్పుడు కొంచెం లోతుకి వెళ్ళండి అన్నాడు. ఇంకా కొంచెం లోతుకి వెళ్తే ఇప్పుడు ప్రతిదాని పై ఉంటే చూస్తూ ఉంటే అలాగే ఉంటుంది. దేన్నైనా సరే లోతుగా తెలుసుకున్నటువంటి వాడు ధైర్యంగా ఉండగలుగుతాడు. ప్రభువుని కూడా ప్రేమించేది ఎట్లా ప్రేమించాలంటే లోతుగా ప్రేమించగలగాలి. ఎట్లాగా ఈ అబ్రహాము చూశారు, అంత ప్రేమించాడు ప్రభువుని. దేవుని ప్రేమించే విషయంలో ఎంత ప్రేమించి ఉంటాడు ఆయన. తన తల్లిదండ్రులు వదిలేశాడు. దేనికి దేవుడు చెప్పాడు, నేను ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళిపో అన్నాడు. అక్కడికి వెళ్ళిపోయేటప్పుడు మరి నాన్నగారితో చెప్పాడు, నన్ను దేవుడు పిలిచాడు, నేను వెళ్ళిపోతున్నాను. వాళ్ళ తల్లిదండ్రులు వదిలేశాడు, సొంత జనాంగాన్ని వదిలేశాడు. దేని మేరకు వదిలేశాడంటే ఒక్క దేవుడి యొక్క పిలుపు మేరకు మాత్రమే వదిలేశాడు. మొత్తం ఆయనతో పాటు ముగ్గురు అన్నదమ్ముళ్ళు ఆ ఒక ఆయన చనిపోయాడు, మిగిలిన ఉంటారు కదా, ఆయన ఒకటి వాళ్ళని వదిలేశాడు. ఇంకా అందరినీ వదిలేసుకుంటూ వచ్చాడు. దేనికనంటే దేవుడి కన్నా ఏది కూడా ఎక్కువ పెట్టుకోకూడదు. ఏ మనిషి కూడా ఎవడైనా ఎక్కువ పెట్టుకున్నప్పటికీ కూడా వాటిలో ఏమున్నదంటే వాడికి విజయం రాదు. కాబట్టి ఈ యొక్క మాటను మనం తెలుసుకుంటున్నప్పుడు మరి ముఖ్యంగా మనం ఎలా ఉండాలంటే దేవునిలోకి వెళ్ళాలి. దేవునికి మనకు ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే ఒక మంచి సంబంధం. ఏంటా సంబంధం అంటే చక్కటి మాట. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను, ఎంతో జాలి ప్రేమించాడా. జాలి చూపించడం అంటే ఏదో ఇట్లా పెట్టి వదిలేస్తారు. ప్రేమ చూపించేవాడు ఏం చేస్తాడంటే చక్కటి మాట రాయబడి ఉంటుంది, నేను గొర్రెలకు మంచి కాపరిని. ఎంతవరకు అంట, వాటి కోసం కావాలంటే ప్రాణమైన పెట్టేటువంటి వాడిని. నేను నా స్నేహితుడి కోసం కావాలంటే నా ప్రాణాన్ని అయినా, ఎటువంటి స్నేహితుడు అంటే ఆయన ప్రాణాన్ని సైతం కూడా పెట్టేటువంటి స్నేహితుడు. అంత గొప్పవాడు ఉంటున్నప్పుడు మనకు ఉండేటువంటి ఆలోచన కానీ మనకు ఉండేటువంటి తలంపులు కానీ ఇవన్నీ కూడా ప్రభువు మీద కన్నా కూడా ఎక్కువ ఎవరి మీద పెట్టుకోకూడదు. మనకి తలంపు ఉందంటే, మనకు ఆలోచన ఉందంటే, మనం ఎవరినైనా ప్రేమిస్తున్నామంటే నువ్వు ముందు ప్రేమించేది ఎవరినగానే నేను ముందు నా ప్రభువుని ప్రేమిస్తున్నాను అని చెప్పగలగాలి. అలా చెప్పగలిగితే అటువంటి ఆలోచన చెప్పాం కదా, అబ్రహాముకు వచ్చినటువంటి ఆలోచనలు అప్పటి వరకు మానవ మాత్రుడు ఎవరికి కూడా రాలా. అంత గొప్ప ఆలోచనలు వచ్చినాయి అని. ఏమిటంటే ముందుగా నేను దేవుని ప్రేమిస్తాను, మిగిలిన అందరూ తర్వాతే. నేను మొన్న మధ్య కూడా ఒకసారి గుర్తు చేశాను కదా, ఆజ్ఞల్లో 2 ఆజ్ఞలు మొత్తం ప్రధానమైనటువంటి ఆజ్ఞ ఏంటంటే నీ పూర్ణ హృదయంతోనూ పూర్ణ మనసుతోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమించడం అనేది ఏమిటిది? ఇది మొదటి ఆజ్ఞ. రెండవ ఆజ్ఞ ఏమిటంట, నిన్ను వలే నీ పొరుగు వారిని ఎంత ప్రేమించినప్పటికీ కూడా నువ్వు దేవుని ప్రేమించలేకపోయావంటే మాత్రం అదంతా కూడా వ్యర్థమైపోతుంది. కాబట్టి మనం అందరం కూడా మరి ముఖ్యంగా తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే వీటిలన్నిటి మీద కన్నా కూడా ప్రేమలో మనం ఇవన్నీ కూడా ఉండాలి. కానీ దీన్ని మించినటువంటి ప్రేమ దేవుడు మనమే చూపిస్తున్నాడు. కాబట్టి మనము ఎవరిమే చూపించాలి. అప్పుడే మనం ఏమవుతామంటే నిజమైనటువంటి ప్రేమికులు అవుతాం. అంతేగాని
ఆయనేమో తన కృపనేమో తన యొక్క ప్రేమనేమో విస్తారంగా మన మీద చూపిస్తూ ఉంటాడు. మనమేమో ఆయన్ని బట్టి పక్కన పెట్టి మిగిలిన అన్నింటి మీద పెడతా ఉంటే ఎలా ఉంటుంది? అది నిజమైన నిజమైనటువంటి ప్రేమ చేసే పని. అలా చేయగలుగుతామా? అలా చేయలేము. ఎందుకనంటే దేవుడు మనల్ని ఎంతో ప్రేమించాడు. ఎంతవరకు ప్రేమించాడు కాగా తన యొక్క అద్వితీయ కుమారుణ్ణి ఎంతవరకు ప్రేమించాడంట? దేవుడు లోకం ఎంతో ప్రేమించను కాగా తన యొక్క అద్వితీయ కుమారుణ్ణి ఎక్కడికి పంపించాడంట? మన కోసం ఈ లోకానికి. ఎంత ప్రేమించకపోతే ఆయన అలాంటి పనులు చేస్తారు చెప్పండి. ఇక మంచి మాటలు దేవుడు మన ఇంట్లో దీవించబడును గాక. మరి ముఖ్యంగా మీరు చెప్పదలుచుకుంటే ఒకటే విషయం, దేవుని ప్రేమించడం నేర్చుకోవాలి. ఈ లోకాన్ని ప్రేమిస్తాం, లేదంటే లోక ఆశల్ని ప్రేమిస్తాం కాదు, కానీ దీన్ని మించి ఎవరు ప్రేమించాలంటే దేవుని ప్రేమించాలి. ఏంటి ప్రేమ? దేవుని ఏం చేయగలుగుతాం? నీవు ఉన్నదే. ఇప్పుడు ప్రేమికులు చూసారా? ఈ లోకంలో ఉన్న ప్రేమికులు కూడా ఉన్నదే ఏం చేసుకుంటారు? ఉన్నదే షేర్ చేసుకుంటారు. ఇప్పుడు దేవుడు ఉన్నదంటే ఏంటి? ఆయనకు ఉన్నటువంటి ప్రేమ అంతా కూడా మనతో షేర్ చేస్తున్నాడు. మనలో ఉన్నటువంటి ప్రేమను కూడా ఏదో 2 మాటలుగా, కొన్ని పనులుగా మనం కూడా ఆయన మీద చూపించగలగాలి. అయ్యా నిజంగా నువ్వు ఎంత గొప్పవాడివి, నా మీద ఎంత ప్రేమ చూపిస్తున్నావు కాబట్టి నువ్వు ఎంతో గొప్పవాడు అని చెప్పి మనం ఒప్పుకోగలగాలి. ప్రతి దినము కూడా ఆయన ఇచ్చినటువంటి యొక్క వాక్యాన్ని చదువుకుంటూ ఉండాలి. 2 మాటలైనా సరే ప్రార్థన చేసుకోవాలి. ఈ చేస్తూ ఉంటే ఏమవుతుందంటే దేవునికి మనకి ఉన్నటువంటి మంచి ఆ బంధం గట్టిపడుతూ ఉంటుంది. అటువంటి గొప్ప బంధం మనకి ఇచ్చాడు. అటువంటి మంచి స్థితిలోకి మనం దేవుడు అబ్రహాము తీసుకెళ్ళినటువంటి స్థితిలోకి మనం కూడా తీసుకెళ్ళాలని కోరుకుంటూ ఈ మధ్య ఈ మాటలు ముగిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఒకటి మాటలు మనం కుమారులు ఉన్నారు, కుమారులు కూడా 1-2 మాటలు మన వద్ద నేర్చుకోవడానికి కలిగి ఉన్నారు. దయచేసి కుమార్